నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యోగా అన్నది మన సంస్కృతిలో ఒక భాగమన్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. శారీరక మానసిక ప్రశాంతతకు యోగా దోహదం చేస్తుందంటూ వెల్లడి. మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మనోహర్. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న న్యాయమూర్తులు కోర్టు ప్రాంగణంలో యోగాసనాలు సాధన, యోగాని మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలంటూ వెల్లడి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తెనాలి నియోజకవర్గంలో యోగా డేని పండుగ వాతావరణంలో నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో జరిగిన యోగాసనాల కార్యక్రమాల్లో ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. తెనాలి మున్సిపల్ కార్యాలయం, అన్నాబత్తుని సత్యనారాయణ పురవేదిక వద్ద జరిగిన యోగా దినోత్సవ వేడుకల్లో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులతో కలిసి పాల్గొన్నారు. యోగా అనేది జీవితంలో అంతర్భాగం చేసుకోవటం ద్వారా ఎటువంటి అనారోగ్య సమస్యలు రావని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి మున్సిపల్ కార్యాలయం ఎదుటగల అన్నాబత్తుని సత్యనారాయణ పురవేదిక వద్ద అట్టహాసంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం వంటివి యోగా సాధకులచే యోగా గురువులు చేయించారు. ప్రశాంతమైన వాతావరణంలో ధ్యానం, యోగాసనాల మీదే ధ్యాస ఉంచేలా ఉదయం 6 గంటల నుండి 8:30 గంటల వరకు వివిధ యోగాసనాలను వేశారు. అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ యోగా అన్నది మన సంస్కృతిలో భాగమని అన్నారు. మానసిక ఉల్లాసానికి, ప్రశాంతతకు, శారీరక రుగ్మతలను దూరం చేసేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. సబ్ కలెక్టర్ సంజనా సిన్హా మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి యోగాని జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించేందుకు యోగా తప్పనిసరిగా అలవాటు చేసుకుని ప్రతిరోజు అభ్యాసన చేయాలని అన్నారు. ఈ సందర్భంగా యోగాసనాలలో పాల్గొన్న 75 సంవత్సరాల పైబడిన సీనియర్ సిటిజన్స్ ముగ్గురిని, అలాగే యోగా శిక్షణ గురువులు జె రమేష్, టి హరినాథ్, నాగవేణి, గోవర్ధని, వసంత, ఎం శ్రీనివాసరావులను ఈ సందర్భంగా మంత్రి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ వి మహాలక్ష్మీపతి, వైస్ చైర్మన్ నాగవేణి, తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, మాజీ చైర్పర్సన్ సయ్యద్ ఖాలేదా, నసీమా, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గతంలో మన ఋషులు, మన పెద్దలు ఏ విధంగా మనకి ఒక అద్భుతమైన ఆరోగ్యం ఉండాలి, ఆ రోజుల్లో మందుల ఉపయోగం కానీ, ఔషధాలు కానీ లేని సందర్భాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే ఆలోచనతో ఆ రోజున యోగా ప్రతి ఒక్కరిలో తీసుకొచ్చే విధంగా చాలా చరిత్ర కలిగిన మన భారతదేశం నుంచి ప్రపంచవ్యాప్తంగా తీసుకోగలిగాం. నిజంగా ఈ రోజున భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని మనం అభినందించాలి. ఎందుకంటే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆయన ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ తీసుకుని ప్రతి సంవత్సరం ఒక్కో రాష్ట్రంలో, భారతదేశంలో కూడా భావితరాలకి, యువతకి ఉపయోగపడే విధంగా, మన సంస్కృతిని కాపాడే విధంగా, తద్వారా మనకి ఎక్కడ కూడా ఆరోగ్యం అంటే మానసిక ఆరోగ్యం గురించి కూడా మర్చిపోతూ ఉంటారు. సో మానసిక ఆరోగ్యాన్ని కూడా చాలా మెరుగుపరిచే విధంగా మనకి యోగాసనలు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. చాలా సంవత్సరాల తర్వాత నేను కూడా ఈరోజు పాల్గొనడం జరిగింది. వాస్తవంగా ఈ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక పట్టుదలతోటి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ పాల్గొనే విధంగా కార్యక్రమం చేయాలని దాదాపు నెల రోజుల నుంచి మన పాఠశాలలోనూ, కళాశాలలోనూ ప్రభుత్వ అధికారులు అహర్నిశలు కృషి చేశారు. సో మనస్ఫూర్తిగా అందరినీ కూడా ఎవరైతే కష్టపడి పనిచేసి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కోసం ఈ స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే సో మనస్ఫూర్తిగా ఈరోజు కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి, అదేవిధంగా చైర్పర్సన్ గారికి, కౌన్సిలర్లకి, అందరూ అధికారులు ఎవరైతే ఏర్పాట్లు చేశారో, విద్యార్థులకు, మన టీచర్స్ అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించినందుకు, తెనాలి పురపాలక సంఘం నుంచి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మనస్ఫూర్తిగా అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాల్లో మనం పాల్గొనాలి. 10 మందికి తెలిసే విధంగా మనం కూడా ఒక స్పిరిట్ తీసుకురావాలి. సో దాన్ని నిలబెట్టడానికి అందరూ కూడా కృషి చేస్తారని మనస్ఫూర్తిగా. ఈరోజు మనకి తెనాలి మున్సిపల్ లిమిట్స్లో గౌరవ మంత్రి గారు, చైర్పర్సన్ గారు, ఎంతోమంది విద్యార్థులు, సీనియర్ సిటిజన్స్ మరియు ప్రజలందరూ కలిసి ఈరోజు యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు.
యోగా అనేది ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఇండియన్ కల్చర్ అండి. ఇది ఒక ఫిజికల్ యాక్టివిటీ లాగా మనం చూడకుండా ఒక హోలిస్టిక్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ లాగా చూడాలి. మంత్ లాంగ్ యోగా బాగా చేశాము. అలానే మనము ఈ మంత్ లాంగ్ యోగా నుంచి స్పిరిట్ ఆఫ్ యోగా తీసుకుని ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్ చేసి బాడీని ఎక్సెస్గా ఫెటీగ్కి లోన్ అవ్వకుండా లైఫ్లో అన్ని ఆస్పెక్ట్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ప్రజలకి ఎంత ఆరోగ్యంగా ఉండేది అన్న సంకల్పంతో ఇది ఒక చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో మనం కూడా ప్రతిరోజు ఒక గంట మార్నింగ్ ఒక గంట టైం తీసుకొని ఇలాంటి చేయటాన మనకి ఆరోగ్యం కూడా మెరుగుపడింది. కాబట్టి ప్రజలందరూ ఇలానే ఆరోగ్యంగా ఉండాలని, యోగాని ఇలానే జయప్రదం చేసి ఈ కార్యక్రమం ఎట్లా జయప్రదం చేశారో నెల రోజుల నుంచి అలానే ప్రతిరోజు కూడా యోగా చేయాలని, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని. తెనాల్లోని శ్రీ ఆంజనేయం ధ్యాన యోగా మండలి మరియు మండల లీగల్ సర్వీస్ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. కిషోర్ గురూజీచే కొత్తపేటలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో ఆరోగ్య సూత్రాలు, అభ్యాసంతో యోగాసనాలు, ప్రాణాయామాలు, ధ్యానం శిక్షణ నిర్వహించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు కిషోర్ గురూజీ అపూర్వ సిద్ధాంత యోగా శిక్షణ విధానంలో స్థానిక కోర్టు ప్రాంగణంలో సాధకులకు యోగా అభ్యాసం శిక్షణ అందించారు. ఈ కార్యక్రమంలో తెనాలి ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి పవన్ కుమార్, రెండవ జూనియర్ సివిల్ జడ్జి రాజశేఖర్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రభాకర్, కార్యదర్శి గౌరీశంకర్, ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ అయినంపూడి శరత్ బాబు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మంద జనార్దన్ పాల్గొన్నారు. న్యాయమూర్తులు పవన్ కుమార్, రాజశేఖర్లు యోగా ప్రాముఖ్యతను, విశిష్టత గురించి తెలియజేశారు. కిషోర్ గురూజీ యోగా శిక్షణ ప్రాముఖ్యాన్ని, ఆరోగ్య సూత్రాలు, యోగాసనాలు తెలియజేస్తూ సాధకులచే చేయించారు. ఈ కార్యక్రమంలో విశ్వేశ్వర శాస్త్రి, దుర్గాప్రసాద్, గుంటూరు కృష్ణ, సత్యనారాయణ, డానియేల్, తాడికొండ శ్రీనివాసరావు, కోమల మాతాజీ, నాగరాజు, ముంత శ్రీనివాసరావు, సూర్యనారాయణ, తల్లం సుబ్బారావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. కరెక్ట్గా లాస్ట్ ఇయర్ ఇదే రోజున మరి అంతర్జాతీయ యోగా దినోత్సవం ఇక్కడ జరుపుకోవడం జరిగింది. మరి ఆ రోజు నుంచి కూడా నిర్విరామంగా ఈ రోజు వరకు కూడా ఈ కార్యక్రమం కిషోర్ గురూజీ గారి ఆధ్వర్యంలో మరి సుబ్బారావు గారి పర్యవేక్షణలో ఆయన ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సంవత్సర కాలం నుంచి నిర్విరామంగా ఇక్కడ చేస్తున్నాము జ్యుడిషియరీ యోగా. ఆ యోగా చేయటం వలన నేను రెగ్యులర్గా మరి యోగాకి ఇక్కడికి వచ్చాను. ఈరోజు కూడా మానలేదు. రావటం వల్ల నాకు ఈ సంవత్సర కాలంలో ఎటువంటి శారీరక సమస్యలు కానీ నాకు కలగలేదు. అదేవిధంగా జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. మరి ఆ స్ట్రెస్ని చేయించాలంటే యోగా అనేది కంపల్సరీగా చేయాలి. యోగా కాకుండా ఏదో ఒక శారీరక వ్యాయామం చేయాల్సి ఉంటుంది. ఆ భాగంలో నేను ఎప్పటి నుంచో అంటే మార్నింగ్ వాకింగ్ వెళ్తూ ఉంటాము, కానీ యోగా చేయాలని అనుకున్నామండి. నాకు ఇక్కడ రావటం వలన కిషోర్ గురూజీ గారి సమక్షంలో మరి ఇక్కడ ప్రతిరోజు యోగా చేయటం వలన స్ట్రెస్ అనేది చాలా వరకు జయించానని అనుకుంటున్నాను. ఎందుకంటే కోర్టులో ఉద్యోగం అంటే మామూలు కాదు, చాలా స్ట్రెస్తో కూడుకున్న పని. మార్నింగ్ 10:30కి బెంచ్ ఎక్కితే మళ్ళీ ఈవినింగ్ ఏ టైం అవుతుందో తెలియదు. ఆ విధంగా మరి బెంచ్ మీద ఉన్నప్పుడు చాలా శారీరక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొత్త కొత్త పదాలను వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మనకు ఆ యోగము పట్టాలి అంటే మనం ఆ సాధన చెయ్యాలి. సాధన అనే పదంలోనే క్రమము తప్పకుండా ప్రతినిత్యము ఒకే విధానంలో చేసుకుంటూ వెళ్ళే ఒక ప్రక్రియ. ఈ యోగా సాధనకి ఈరోజు వచ్చినటువంటి యోగ సాధకులందరికీ కూడా యోగా డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ న్యాయ ఈ మనం మామూలుగా శరీర జాగ్రత్తలు తెలుసు. నువ్వు యోగా చేసేవాళ్ళు మాట జాగ్రత్త కూడా చూసుకుంటాడు. వాక్కుకున్న పదును వాడిక తెగిలేరు, ఎవరిని పడితే అది ఏం అనలేము అసలు ఆటోమేటిక్గా. ఇక నాలుగవది మైదుల సంగతి వచ్చేసి భగవంతుడి యొక్క అనుగ్రహం అనుకుంటాడు. ఈ విధంగా భక్తి జ్ఞాన కర్మ రాజయోగాల వల్ల ఇన్ని ఫలితాలు ఉన్నాయి. కాబట్టి మోడీ గారు దాన్ని చాలా ప్రామాణికంగా తీసుకొని చక్కగా ఇది ఏర్పాటు చేశారు. ఇది మనందరికీ ఒక పండుగ లాంటిది. అందరూ కూడా ఈ రోజున ఒక పండుగ రోజు ప్రారంభించామనుకొని ఈ అభ్యాసాన్ని ప్రతిరోజు కొనసాగించాలి. ఆ కొనసాగించడానికి మన జ్యుడిషియల్ ఆఫీసర్స్, సీనియర్ న్యాయవాదులు గారు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీ వీళ్ళంతా వచ్చి మా అందరికీ ప్రోత్సాహం ఇచ్చారు. మరి ఈ సందర్భంగా ఈ అభ్యాసాన్ని మీరందరూ కూడా 4 గంటలకే నువ్వు వచ్చిన రాకపోయినా ఆయన మాత్రం క్రమం తప్పకుండా రోజు కాల్ చేస్తారు. ఆయనకి ధన్యవాదాలు. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు ఏదో టైంలో మారుతారు, వాళ్ళని యోగా శిబిరానికి తీసుకురావాలి. ఆయన ఒక తపన. ఆయన అనేక పుస్తకాలు రచించారు. వీటన్నిటిలో కూడా చాలా సత్యం, మార్గం అన్నీ కూడా దాంట్లో చూపిస్తూ యోగా యొక్క
దాని యొక్క విశిష్టత, పతంజలి యోగా గురించి అన్ని విషయాల్లో కూడా ఆయన చాలా ముందుకు తీసుకెళ్ళి కొత్త కొత్త ఆసనాలను కనిపెట్టి ప్రజలకు అందిస్తున్నారు. ఇప్పటికి కూడా ఆయన టౌన్లో అనేక చోట్ల. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని నాజర్వారిపేటలోని కొల్లూరువారి వీధిలో గల రామాలయంలో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో పెనుగొండ పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ పర్యవేక్షణలో యోగాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. యోగా కన్వీనర్ ముద్దాభక్తుని రమణయ్య యోగా సాధన కార్యక్రమాన్ని చేయించారు. స్థానిక నాజర్పేటలోని రామాలయంలో యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో యోగా సాధన కార్యక్రమాన్ని స్థానిక అభ్యాసకులతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెనుగొండ పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ మాట్లాడుతూ యోగా అనేది భారతదేశంలో 5000 సంవత్సరాల క్రితం పతంజలి మహర్షి అమలు చేసి వాటి విశిష్టతను పుస్తక రూపంలో తీసుకువచ్చారని చెప్పారు. యోగా కన్వీనర్ ముద్దాభక్తిని రమణయ్య మాట్లాడుతూ 2008 నుంచి రామాలయంలో స్థానిక అభ్యాసకులచే యోగాసనాలు వేయించడం జరుగుతోందని ఆయన చెప్పారు. యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం మనిషి జీవన మనుగడకి దోహదపడతాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వక్కలగడ్డ రాంబాబు, తన్నీరు శ్రీనివాస్ బాబు, గోవాడ చైతన్య, రామారావు, అప్పారావు, బీజేపీ నాయకులు కటారి వాసుదేవనాయుడు, అడప సంపత్రాయుడు, యోగా సాధకులు పాల్గొన్నారు. ఆరోగ్యము దాన్ని సైంటిఫిక్ రీజన్తోనే భగవత్ యొక్క ఆరాధన ఉంది. సైంటిఫిక్ రీజన్తోనే భగవత్ యొక్క ప్రసాద నివేదన ఉంది. దాంట్లో ఏమిటి, ప్రతిదానికి మనం ఏ కార్యక్రమం చేసినా, భగవంతుడికి ఏది సమర్పణ చేసినా, ఒక నమస్కారం చేసినా, ఒక ప్రదక్షిణం చేసినా, ఒక సాష్టాంగ నమస్కారం చేసినా, దేవాలయాలకు వెళ్ళి అనేకమైన ప్రదక్షిణాలు చేసినా కూడా మన ఆరోగ్యంతో ముడిపడి ఉందన్నమాట. మీరు ప్రాణాయామం చేసినా, అలాగే మీరు ఆచరణ చేసినా, మీరు ఉత్తిష్టంతో అనే అక్షతలు వాసన పీల్చి వెనక్కి వేసినా కూడా ఒక ఆరోగ్యంకే ప్రధానంగా ఉంది. మన పెద్దలు కూడా ఏం చెప్పారంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ ఆరోగ్యం లేకపోతే ఈ జగత్తులో ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా, ఎంత అందం ఉన్నా, ఎంత అధికారం ఉన్నా కూడా ఉపయోగమే లేదు. అటువంటి ఆరోగ్యాన్ని మనకి ఎలా ప్రసాదింపజేస్తుందంటే పతాంజలి మహర్షి గారు చెప్పారు. కాబట్టి మనము ప్రతినిత్యం కూడా యోగా చేయటం మూలాన మనకి సంపూర్ణమైన ఆరోగ్యం కలుగుతుంది. మానసిక, శారీరక 2 విధాలైన శక్తిని వస్తుందన్నమాట. అలాగే మన బుర్రలో అనేకమైన ఆలోచనలు ఉంటాయి మెదడులో. ఆ ఆలోచనలన్నిటికి కూడా యోగా చేయటం మూలాన ప్రశాంతత ఏర్పడుతుంది. ఆలోచనలన్నీ కట్టివేయటం జరుగుతుంది. అలాగే మానసిక ప్రశాంతత వస్తుంది. శారీరకంగా ఉల్లాసమైన స్థితిని కూడా వస్తుందన్నమాట. అందుకని యోగా చేయాలి అని చెప్తారు. కాబట్టి అందరూ కూడా అవకాశము ఉన్నా లేకపోయినా అందరు సెల్ ఫోన్ చూడటానికి అవకాశం ఉంటుంది, వాట్సాప్లో మెసేజ్ పెట్టడానికి అవకాశం ఉంటుంది, న్యూస్ పేపర్ చూడటానికి అవకాశం ఉంటుంది, అనేకమైన ప్రాంతాలను సంచరించడానికి అవకాశం ఉంటుంది. కానీ మన ఆరోగ్యాన్ని మనం బాగు చేసుకోవడానికి అవకాశం ఉన్నా కూడా అవకాశం లేనట్టుగా ప్రవర్తిస్తున్నారు. స్థానిక నాజర్పేటలోని కొల్లూరువారి వీధిలో రామాలయం గుడిలో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ రోజున యోగాసనాలు వేసి వాటి యొక్క ప్రయోజనాలు తెలిపి చేశాము. అందరూ కూడా ఆరోగ్యవంతులు కావాలంటే ప్రతిరోజు కూడా నిత్యము సూర్యోదయానికి ముందు లేచి యోగాసనాలు, ప్రాణాయామము, ధ్యానము చేయాలి. అవన్నీ చేస్తే కూడా సంపూర్ణమైన ఆరోగ్యవంతులు అవుతారు. ఇక్కడ మేము 2008లో పెట్టాము ఈ గుళ్ళో. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా మరి రామారావు గారు, అప్పారావు గారు వీళ్ళందరూ కూడా యోగ సాధకుల్ని చేస్తూ మానవ జీవన గమనంలో యోగా ఒక అలవాటుగా మారాలని ఎన్సీసీ 22వ బెటాలియన్ కల్నల్ ఏ ఉదయ్ కుమార్ అన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను తెనాలి విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ డిగ్రీ కళాశాలలో శనివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలలో యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎన్సీసీ కల్నల్ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి ప్రతి ఒక్కరూ యోగాను ఒక అలవాటుగా మార్చుకోవాలని అన్నారు. ఏకాగ్రతకు, క్రమశిక్షణకు, జ్ఞాపక శక్తికి యోగా ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాశాల కరెస్పాండెంట్ నన్నపనేని సుధాకర్ మాట్లాడుతూ ప్రపంచానికి భారతదేశంలో ఇచ్చిన అద్భుతమైన వరం యోగా అని అన్నారు. శారీరక, మానసిక రుగ్మతలను యోగా దూరం చేస్తుందని అన్నారు. ఆరోగ్య మరియు ఆధ్యాత్మిక వికాసానికి యోగా ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. అనంతరం యోగాసనాలను ఆచరించారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్కు చెందిన మహేష్, గురుదీప్ కుమార్, అలాగే కళాశాల ప్రిన్సిపల్ దేవి ప్రియా, కళాశాల ఎన్సీసీ ఆఫీసర్స్ కె అశోక్, పి సర్దార్, ఎం మస్తాన్రావు, ఎన్ఎస్ఎస్
కోఆర్డినేటర్స్, స్టాఫ్, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. It's a very pleasant and bright morning, and we start the day with our One Nation, One Health, One Yoga program, International Day of Yoga 2025, and we take oath from this day onwards. We regularly practice yoga and we become healthy. All the best for the NCC cadets and our fellow citizens. Wish you good luck and good yoga. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విఎస్ఆర్ అండ్ ఎన్విఆర్ కాలేజ్ గ్రౌండ్లో యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఎన్సీసీ అండ్ ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొంటున్నారు. తెనాల్లోని చెంచుపేటలో గల ప్రజా సంఘాల కార్యాలయం నందు సిపిఎం తెనాలి కమిటీ మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని, పెద్దవడ్లపూడి హై లెవెల్ ఛానల్ లిఫ్ట్ పంపు పనులు వెంటనే పూర్తి చేసి రైతులకు సకాలంలో సాగునీరు విడుదల చేయాలని కమిటీ విజ్ఞప్తి చేసింది. స్థానిక చెంచుపేటలోని ప్రజా సంఘాల కార్యాలయంలో సిపిఎం కమిటీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరింది. కొల్లిపర బాబు ప్రసాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, శుభం కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం అలాగే ఇన్సూరెన్స్ కంపెనీ రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు. పసుపు తగలబడిపోయి 2 సంవత్సరాలు గడిచినా రైతులకు నష్టపరిహారం అందలేదని చెప్తూ రైతుల్ని సత్వరమే ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సిపిఎం తెనాలి రూరల్ మండల కార్యదర్శి ఎం శివసాంబిరెడ్డి మాట్లాడుతూ రైతులకు పెట్టుబడి సహాయం అందించాలని కోరారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, వారికి పెట్టుబడి సాయం అందించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎస్కే హుసేన్ వల్లి, కె రవికుమార్, ఎన్ రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. దుగ్గిరాల శుభం కోల్డ్ స్టోరేజ్లో యజమాని నిర్లక్ష్యం వల్ల 2 రకాల నిర్లక్ష్యం. ఒకటి భద్రతా చర్యలు, రెండోది ఇన్సూరెన్స్ ప్రీమియం తగినంత సకాలంలో కట్టినందువలన అక్కడ దాచుకున్నటువంటి పసుపుని నిలవబెట్టుకున్నటువంటి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పటికీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా 1 సంవత్సరం అయింది. కనీసం ఇన్సూరెన్స్ కంపెనీకి ఒక నోటీస్ ఇవ్వటానికి కానీ, శుభం యాజమాన్యానికి ఒక నోటీస్ ఇవ్వటం కానీ, చట్టబద్ధంగా వాళ్ళకు ఉండేటువంటి బాధ్యతని తెలియపరిచి వాళ్ళని చట్టపరమైన చర్యలు తీసుకుని రైతాంగానికి రావాల్సినటువంటి నష్టపరిహారం ఇప్పించడానికి కూడా ఈ ప్రభుత్వం సాధ్యవేత్త చర్య తీసుకుంటా ఉంది. ఇది సరైనటువంటి చర్య కాదు. అట్లనే దీపం పథకం ఎన్నికల్లో చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరికి ఉచిత సిలిండరు అని చెప్పి పథకం ఏదైతే ఉందో ఇవాళ కనీసం ఇచ్చిన వాగ్దానం చేసిన దాంట్లో 1% కూడా ఆ ఉచిత సిలిండర్ పథకం అమలు జరిగినటువంటి పరిస్థితి. అట్లాగే రేషన్ కూడా ఒక వాహనం ద్వారా గతంలో కన్నా కొంత కన్వీనియంట్గా ప్రజలకి రేషన్ అందుబాటులో ఉంటామంటే వాళ్ళ వాహనాలు రద్దు చేసి ఆ వాహనాలు కొనిపించిన ప్రభుత్వం ఆ బకాయిలు తీరకుండానే వాళ్ళు ఏం కావాలా. అట్లాగే చౌక దుకాణం ద్వారా నిత్య జీవిత అవసరాలు తెచ్చుకున్నటువంటి మహిళల యొక్క పరిస్థితి ఏమిటి? ఇదో సమస్య తీవ్రంగా ఉంటాం. వీటన్నిటికన్నా కొత్తగా ఉపాధి అవకాశాలు ఎట్టన్నా ఉండి సుమారు 2 లక్షల మంది వాలంటీర్లు ఆ రోజు ఎన్నికల్లో చెప్పారు. అప్పుడున్న ప్రభుత్వం వాలంటీర్లకు ఇచ్చే వేతనం చాలా తక్కువ, మేము కనుక వస్తే 10,000కు తక్కువ కాకుండా వేతనం ఇస్తాం, మీకు ఇతర కావాల్సినటువంటి సౌకర్యాలు కూడా కల్పిస్తామని చెప్పి ఇప్పటికి కూడా అంటే పరిపాలన పారదర్శకత ఉండాలి. మీరు ఏం చేయదలుచుకున్నారు? వాలంటీర్లని కంటిన్యూ చేయదలుచుకున్నారా? లేదు, వాళ్ళు అక్కర్లేదు అని చెప్పేసి తీసేస్తున్నామని చెప్పేసి ఓ ప్రకటన ఇచ్చి నోటీసులు ఇచ్చి వాళ్ళని ఆపదలుచుకున్నారా? అట్లా కాకుండా వాళ్ళని ఎట్లా గట్టి పెట్టే చేయటం అనేది ఉంది. కొత్త ఉపాధి అవకాశాలు ఎట్టన్నా ఉన్నాయి, ఉండవు ఉపాధి అవకాశాలు. వీళ్ళు ఈ నిత్య జీవిత అవసర సరుకులను అందించేటువంటి వాళ్ళకు ఉపాధి అవకాశాలు పోయినాయి, వాలంటీర్లకి ఉపాధి అవకాశాలు పోయినాయి. సంపదను సృష్టిస్తాను అని చెప్పేసి నేను చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో ఇప్పటికీ కనిపించట్ల ప్రజలకి. ఏ రూపంలో ఈ రాష్ట్రానికి సంపద అదనంగా వస్తూ ఉంది, కానీ ఒకటి మట్టుకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు తెచ్చిన అప్పు 1,50,000 కోట్ల రూపాయలు, అంటే రోజుకి 300 కోట్ల రూపాయల అప్పు కనిపిస్తూ ఉంది. గతంలో ఈ రాష్ట్రం అప్పులు ఊపులోకి దిగిపోతుందని
శ్రీలంక మాదిరిగా తయారవుతుందని, నేను కనుక వస్తే సంపదే సృష్టిస్తాను అని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం సంపద సృష్టించకపోగా ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో ఇంత తక్కువ కాలంలో ఇంత పెద్ద మొత్తం అప్పు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఘనత ఏదైనా అయినా దీనికే దక్కుతూ ఉంది. అందుకని ఈ ఆర్థికపరమైన అంశాల్లోనూ ఉపాధి అంశాల్లోనూ రైతాంగానికి అవసరమైనటువంటి సాగునీటి విషయాల్లోనూ ప్రభుత్వం దృష్టి పెట్టాలా. ఆ రకంగా దృష్టి పెడితేనే, ఎందుకనంటే వ్యవసాయానికి సంబంధించి ఉండభూమిని అంతా రాజధాని అభివృద్ధి. ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకి, కౌలు రైతులకి పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు ఇస్తామని వాగ్దానం చేసింది. ఇప్పుడు సంవత్సరం గడిచింది, 2వ సంవత్సరం వచ్చింది. పోయిన సంవత్సరం పెట్టుబడి సాయం 20,000 రూపాయలు ఇవ్వలేదు. ఈ సంవత్సరం కూడా ఇస్తారో ఇవ్వలేదో అనేది కూడా అనుమానంగా ఉంటుంది. ఎందుకంటే ఇవాళ డెల్టా ప్రాంతంలో 100కి 70-80% ఉన్న కౌలు రైతులకి ఇంతవరకు గుర్తించటం కానీ, కౌలు కార్డులు కానీ ఇవ్వకపోవటం వల్ల కౌలు రైతులు ఒక రకమైన భయాందోళనలో ఉన్నాయి. పెట్టుబడి పెట్టి నష్టపోయిన మాకు ఈ పెట్టుబడి సాయం అందదో ఏమో అని ఆందోళన కౌలు రైతులో ఉంది. అందుకని ప్రభుత్వం ఏదైతే వాగ్దానం చేసిందో ఆ వాగ్దానం మేరకి రైతులతో పాటు కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం 20,000 రూపాయలు ఇవ్వాలని కూడా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. తెనాలి మండలం బొర్రిపాళ్లెం గ్రామ పంచాయతీలోని ఏపీకే కళ్యాణ మండపం నందు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్ పరుచూరి విజయలక్ష్మి నేతృత్వంలో ఆర్ రంగనాథాచార్యులు యోగాసనాలు వేయించి వాటి విశిష్టతను తెలిపారు. ప్రతి ఒక్కరూ ఉదయం 20 నిమిషాల పాటు యోగాసనాలు ధ్యానం చేయటం ద్వారా ఎలాంటి అనారోగ్య రుగ్మతలు రావని యోగా శిక్షకులు ఆర్ రంగనాథాచార్యులు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుర్రిపాలెం గ్రామంలోని ఏపీకే కళ్యాణ మండపం నందు సర్పంచ్ పరుచూరి విజయలక్ష్మి నేతృత్వంలో జరిగిన యోగా కార్యక్రమంలో గ్రామంలోని మహిళలు, పురుషులు, యువతతో రంగనాథాచార్యులు యోగాసనాలు వేయించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పెమ్మసాని జయప్రకాష్ నారాయణ, పంచాయతీ కార్యదర్శి ఏ ఇంద్రజ, విఆర్ఓ ఎస్ కుమార్ బాబు, డిజిటల్ అసిస్టెంట్ ఏ ఉదయ్ శంకర్, మహిళా పోలీసు చందు భార్గవి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ వై నవ్యశ్రీ, వెల్ఫేర్ అసిస్టెంట్ జి అశోక్ బాబు, ఏఎన్ఎం వి సుగుణమ్మ, ఫీల్డ్ అసిస్టెంట్ కె రవికిరణ్లు పర్యవేక్షించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు యోగా ఆంధ్ర అనేటువంటి విశేషమైనటువంటి అద్భుత ఆరోగ్య శిక్షణ శిబిరాన్ని ఈ 21వ తేదీన ఆంధ్రప్రదేశ్లో కాకుండా ప్రపంచం యావత్తు కూడా నిర్వహించడానికి నిర్ణయించినటువంటి నిర్ణయం చాలా ఉత్తమమైనది. ఆరోగ్యమే మహాభాగ్యమైనటువంటి నినాదాన్ని పుణికిపుచ్చుకుని ఈ అవకాశాన్ని అందరూ కూడా ప్రతి నిత్యము ఒక 20 నిమిషాలు 15 నిమిషాలు కనుక ఆచరించినట్లయితే హాస్పిటల్స్కి దూరంగా ఉండటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కనుక అందరూ కూడా ఈ యోగా కార్యక్రమాన్ని ఆచరించడానికి, అనుసరించడానికి ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ సెలవు. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మరి ఇది 21/5/2025 నుండి 21/6/2025 వరకు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ప్రపంచాన్ని అంతటికీ కూడా యోగా యొక్క ప్రాముఖ్యత తెలియజేయాలని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని విలేజ్ లెవెల్లో కూడా అందరికీ ఆరోగ్యంగా ఉండాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. తెనాలి బుర్రిపాళ్లెం రోడ్లోని బీసీ కాలనీలో గల పట్టణ రంగస్థల కళాకారుల సంఘ భవనంలో ప్రముఖ రచయిత, నటులు, సాహితీవేత్త, స్వర్గీయ సాహితీమూర్తి రావినూతల శ్రీరామ్మూర్తి 74వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రావినూతల ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద కళాకారులకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. స్థానిక బీసీ కాలనీలోని పట్టణ రంగస్థల కళాకారుల సంఘ భవనంలో ప్రముఖ రచయిత, సాహితీవేత్త రావినూతల శ్రీరామ్మూర్తి 74వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు పట్టణ రంగస్థల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గరికపాటి సుబ్బారావు అధ్యక్షత వహించి మాట్లాడుతూ తెనాలి తొలి నంది అవార్డు తెచ్చిన దర్శకులు శ్రీరామ్మూర్తి అని చెప్పారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న తెనాలి మాజీ జడ్పీటీసీ శాఖమూరి నారాయణ ప్రసాద్ మాట్లాడుతూ శ్రీరామ్మూర్తి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఏఈగా పదవీ విరమణ చేశారని, కళా సేవలో రాణించారని తెలియజేశారు. ఒక మంచి మిత్రుణ్ణి కోల్పోవటం బాధాకరమన్నారు. మరో అతిథిగా వచ్చిన వీరవల్లి మురళి మాట్లాడుతూ సాహితీవేత్త శ్రీరామ్మూర్తి పేరున సేవలు చేస్తున్న రావినూతల ఫౌండేషన్ అభినందనీయమని అన్నారు.
డాక్టర్ కడియాల వెంకటరమణ మాట్లాడుతూ శ్రీరామ్మూర్తి మంచి కవి, రచయిత అని, అలాంటి వ్యక్తి నాకు పరిచయం అవ్వటం నా అదృష్టమని అన్నారు. అంగలకుదురు ఉప సర్పంచ కనగాల నాగభూషణం మాట్లాడుతూ శ్రీరామ్మూర్తి అంగలకుదురులో పుట్టి మా ఊరికి ఎంతో పేరు తెచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు ప్రకాష్, అన్నపూర్ణ, అనిరుద్ధ, శివప్రసాద్, రాజేష్ చౌదరి, కనపర్తి మధుకర్ మరియు కళాకారులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తెనాలి ప్రాంతం కళలకు ఒక గొప్ప పేరు. ఎంతోమంది కళాకారులు పేదరికంలో ఉండి కూడా ఈ కళలను, ఈ తెనాలి ప్రాంతాన్ని ఒక గొప్ప స్థాయిలో ఉంచే విధంగా అనేక మంది కళాకారులు ఎన్నో నాటికల ద్వారా, వాళ్ళ యొక్క రచనల ద్వారా ఈ తెనాలిని ఒక గొప్ప స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తుల్లో శ్రీరామ్మూర్తి గారు ఒకళ్ళు. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక ఉగాది పురస్కారమే కాదు, ఆయన యొక్క కవితల యొక్క గొప్పతనాన్ని ఏ విధంగా ప్రజల్లో తీసుకెళ్లారో, ఒక ఉద్యోగిగా కాకుండా ఒక కళాకారుడిగా ఏ విధంగా ఆయన ప్రజల్లోకి వచ్చారో దాన్ని వాళ్ళ యొక్క పిల్లలు తండ్రి ఏదైతే వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క గొప్పతనాన్ని కవితల ద్వారా తీసుకెళ్లారో ఆ తండ్రి యొక్క గొప్పతనాన్ని ఎప్పుడు కూడా చిరస్థాయిగా ఆయన ఆలోచనలు, ఆయన యొక్క రచనలు ఎప్పుడు కూడా సజీవంగా ఉండాలి, ఆ తండ్రి యొక్క కీర్తి ప్రతిష్టలు ఎప్పుడు ఉండాలి అనే దాంట్లో ప్రతి సంవత్సరం కూడా కొంతమంది కళాకారులకు లేకపోతే విద్యార్థులకు మనకు చేతనైనటువంటి సహాయం చేయాలి అనేటటువంటి సేవాభావంతో ఆయన యొక్క కీర్తి ప్రతిష్టలను ముందుకు తీసుకెళ్ళాలి అనే దాంట్లో ప్రకాష్ వాళ్ళ యొక్క సోదరి కానివ్వండి, వీళ్ళందరూ ప్రతి సంవత్సరం మంచి కార్యక్రమాలు చేయడం అనేది చాలా సంతోషం. దాంట్లో భాగంగా వాళ్ళ కొంతమంది కళాకారులకు నిత్యావసర వస్తువులు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇవ్వటం అనేది నిజంగా చాలా సంతోషం. నా మీద ఉన్న అభిమానంతో అక్కడ ఆయన ఏ కార్యక్రమాలైనా మొత్తంగా నేనే ఆర్గనైజ్ చేస్తూ ఉంటాను. అందుకనే అంటే ఈసారి మా కళాకారులందరికీ మీరు ఇచ్చే అంటే అనేక చోట్ల జేఎంజే కాలేజ్, సోదారు, జడ్బీ హై స్కూల్లో ఎన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలన్నీ కూడా ఆయన పుట్టినరోజు, వర్ధంతికి సందర్భంగా జరుగుతున్నాయి. ఈసారి మా కళాకారులకు ఇవ్వమని చెప్పి వాళ్ళ అబ్బాయి అయిన ప్రకాష్ గారిని నేను రిక్వెస్ట్ చేయటం, ఆయన మంచి మనసుతో అంగీకరించి మన పేద కళాకారులకి ఉచితంగా నిత్యావసర వస్తువులు చేశాం. అందులో ముఖ్యంగా ఒక 17 మంది మాత్రం మనం ఇవ్వగలుగుతున్నాం ఈరోజు. నెక్స్ట్ దయచేసి మీరు ఎవరో ఏమనుకోవద్దు. నెక్స్ట్ తర్వాత ఈసారి కార్యక్రమంలో మిగతా వాళ్ళకు కూడా ఇస్తాం. మనకి అందుబాటులో ఉన్నంత వరకు మేము ఇది చేద్దామని చెప్పుకుంటాం. స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో పెదకాకానికి చెందిన ప్రముఖ నటులు, దర్శకులు, పెదకాకాని దేవస్థానం పూర్వ బోర్డు సభ్యులు కొండమడుగుల సాంబిరెడ్డి సంస్మరణ సభ ఆదివారం సాయంత్రం 6 గంటలకు జరుగుతుందని ఆరాధ్యుల కన్నా తెలిపారు. తెనాలి కళాకారుల సంఘం, ప్రఖ్యా చిల్డ్రన్ ఆర్ట్ థియేటర్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. స్థానిక కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రముఖ నటులు, దర్శకులు కొండమడుగుల సాంబిరెడ్డి సంస్మరణ సభ జరుగుతుందని ఆరాధ్యుల కన్నా తెలిపారు. గాంధీ చౌక్లోని డాన్స్ ఇన్స్టిట్యూట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంస్మరణ సభ వివరాలను తెలియజేశారు. ఈ సంస్మరణ సభకు తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నాబతుని శివకుమార్, అలాగే కొల్లిపర శ్రీ కళా నిలయానికి చెందిన బొమ్మారెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రముఖ రంగస్థల నటులు కావూరి సత్యనారాయణ, అలాగే దొడ్డ మహేంద్ర, ఏపూరి హరి, బసవ శంకర్, వంగ లక్ష్మారెడ్డి, జొన్నాల పేరిరెడ్డి వంటి ప్రముఖులు నివాళి ఇచ్చే కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా అద్దెపల్లి ఆరాధ్యుల ఆర్ట్స్ వారు ఆధ్వర్యంలో ఎవరు సాంఘిక నాటికలు ప్రదర్శింపబడుతోందని తెలిపారు. అలాగే కార్యక్రమానికి ముందు హరిహంసిక డాన్స్ అండ్ టైక్వాండో ఇన్స్టిట్యూట్కు చెందిన చిన్న మాస్టర్ శిష్య బృందంచే సెల్ఫ్ డిఫెన్స్ కరాటే ప్రదర్శన ఉంటుందని చెప్పారు. అలాగే కుమారి ఆరిసిట్టి ఐశ్వర్య శిక్షణ బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన, కుమారి నాగలక్ష్మి సోలో కూచిపూడి నృత్య ప్రదర్శన తదితర కార్యక్రమాలు జరుగుతాయని వారు తెలిపారు. ఈ సమావేశంలో అద్దెపల్లి లక్ష్మణ శాస్త్రి, ఆమంచి చంద్రశేఖర్, బీకేఎస్ఎన్ ప్రసాద్, కరణం సరిత, సింధూరి, పూజిత తదితరులు పాల్గొన్నారు. పెదకాకానికి చెందిన ప్రముఖ నటులు, దర్శకులు, పరిషత్ నిర్వాహకులు మరియు పెదకాకాని ట్రస్ట్ బోర్డు పూర్వ మెంబరు అయినటువంటి శ్రీ కొండమడుగుల సాంబరెడ్డి గారు అకాల మరణం చెందారు.
వారి అకాల మరణానికి మా కళాకారుల సంఘం తెనాలి, అలాగే గుంటూరు, విజయవాడ ఉన్న ప్రముఖ నటులు, దర్శకులు, పరిషత్ నిర్వాహకులు, సమాజాల వారు, అలా కళాభిమానులు అందరూ వారికి ఘన నివాళి అర్పించే నిమిత్తం ఇది 22/6/2025 సంవత్సరం ఆదివారం సాయంత్రం తెనాలి పట్టణంలో 7వ వార్డులో గల రామకృష్ణ కవి కళాక్షేత్రంలో వారి సంస్మరణ సభ ఏర్పాటు చేయడమైంది. ఈ సంస్మరణ సభలో ముఖ్య అతిథిగా మన ప్రీతమ మాజీ శాసనసభ్యులు శ్రీ అన్నాపతిని శివకుమార్ గారు అలాగే ముఖ్య అతిథిగా విచ్చేస్తారు. అనంతరం ఎవరు అద్దెపల్లి ఆరాధ్యుల ఆర్ట్స్ ఎవరు సాంఘిక నాటిక ప్రదర్శింపబడుతుంది. ఇందులో నటీనటవర్గం శ్రీ అద్దెపల్లి లక్ష్మణ శాస్త్రి, అలాగే కుమారి శ్రీమతి పూజిత, అలాగే ఆమంచి చంద్రశేఖర్ గారు, ఇది వీరు ఏవిఎస్ గారి అన్నయ్య గారి కుమారులు, అలాగే ప్రముఖ నటులు, దర్శకులు, రచయిత శ్రీ కరణం సురేష్ గారి మిసెస్ శ్రీమతి సరితి గారు, అలాగే మాకు ఆప్తులు శ్రీ ప్రసాద్ గారు విజయవాడ, ప్రముఖ నటులు విజయవాడ, బాలనటులు, అలాగే వేంపాటి రమేష్ గారు, వీరందరూ నటిస్తారు. మన రామకృష్ణ కవి కళాక్షేత్రంలో 6 గంటలకి గుంటూరు ప్రత్యేక నర్తకి అయిన నాగలక్ష్మి గారిచే సభ ప్రారంభమవుతుంది. ఆ సభ అనంతరం ఎవరు అద్దేపల్లి ఆరాధ్యుల ఆర్ట్స్ వారి నాటిక ఉంటుంది. ఈ నాటికకు రచన శ్రీ ఆరాధ్య తేజస్వి ప్రఖ్య, రచన అద్దేపల్లి లక్ష్మణ శాస్త్రి ఉంటుంది. ఆ తర్వాత మన చిన్న మాస్టర్ గారి శిష్య బృందం తైక్వాండో ఇన్స్టిట్యూట్ తెనాలి చిన్న మాస్టర్ శిష్య బృందంచే కరాటే నృత్య ప్రదర్శన ఉంటుంది ప్రత్యేకంగా. ఆ తర్వాత యువ కూచిపూడి నృత్య గురువైన కుమారి ఆరిశెట్టి ఐశ్వర్య శిష్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన కలవు. అందువల్ల అందరూ 6:30కు వచ్చి మా నాటికను తిలకించి మా యొక్క నాటికను చూసి మమ్మల్ని చలసాని బాబు రాజేంద్ర ప్రసాద్ స్థాపించిన సిబిఆర్ స్పోర్ట్స్ అకాడమీ ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెనాలి హెడ్ పోస్ట్ ఆఫీస్లో పోస్టల్ స్పెషల్ కవర్ని రిలీజ్ చేశారు. అకాడమీ చేసే సేవా కార్యక్రమాల గురించి పోస్టల్ డిపార్ట్మెంట్ పోస్టల్ స్పెషల్ కవర్ని విడుదల చేసింది. స్థానిక కొత్తపేటలోని తెనాలి హెడ్ పోస్ట్ ఆఫీస్లో సిబిఆర్ సంస్థ క్రీడల్లో చేసిన విశేష సేవలు అలాగే సామాజిక సేవలను గుర్తించిన పోస్టల్ డిపార్ట్మెంట్ శనివారం పోస్టల్ స్పెషల్ కవర్ని రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐఆర్ఎస్ బీకే రావు, బ్రిగేడియర్ వెంకటరెడ్డి, పోస్టల్ సూపరింటెండెంట్ ఎం శ్రీనివాసులు పాల్గొని సిబిఆర్ స్పోర్ట్స్ అకాడమీ 25 సంవత్సరాలుగా అందించిన సేవలను వారు కొనియాడారు. ఈ కార్యక్రమానికి మా అధ్యక్షులు దర్శకులు దిలీప్ రాజా అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో తెనాలి హెడ్ పోస్ట్ మాస్టర్ ఈ నాగేశ్వరరావు, ఎం శివయ్య, వి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నువ్వు బట్టలు కొను, నువ్వు కరెంటు బిల్లు కట్టు, నువ్వు ఫీజులు కట్టు. ఇప్పుడు ఆ చిన్న ఆర్గనైజేషను ఐ థింక్ 5 కోట్ల రూపాయల వాళ్ళకి ఉత్తరాఖండ్లో ఫ్లడ్ వస్తే వాళ్ళు ₹1 కోటి డొనేషన్. ఇది అనాథాశ్రమం. సమాజం రెడీగా ఉంది. నా ఓటర్లు ఇంకా చాలామంది ఉన్నారు, నేనే కాదు చాలామంది ఉన్నారు. వెళ్ళి కొంత టైం స్పేర్ చేయాలి. మనం మనవడు సెటిల్ అయినాక ఇంకా మనకి ఏముందండి పని? మన పిల్లలు సెటిల్ అయినాక మనకు పని లేదు. మన మనవడు పని చేసి మనం చేస్తే మన అబ్బాయి ఏం చేయాలి? మనం ఎంత పిల్లల కనుక ఎక్కిస్తే అంత వాళ్ళని నాశనం చేస్తున్నాం, వాళ్ళని సోమరులుగా తయారు చేస్తున్నాం. వాళ్ళకి పోరాటం నేర్పండి, సంపద వద్దు, పోరాటం నేర్పండి. పోరాటం అనేది వాడు సంపాదించాడు. మా నాన్న నాకు అయితే ఆ స్థితి నేను ఇంత కష్టపడేవాడిని కాదు. నేను 5 రూపాయలతో పెట్టుకొచ్చాను 18 ఏళ్ల వయసులో. అమ్మ పైసా 2 పైసలు 5 పైసలు పోగేసి ఇంత పాత బొట్టులో మూట కట్టి రేపు ఇంతవరకే ఉండరా, మరి 5 రూపాయలతో నువ్వు సెలక్షన్ అవ్వకపోతే తిరిగి రావడానికి సరిపోతాయి లేవని. అమ్మ నేను సెలెక్ట్ అవ్వకపోతే ఇంకెవడు సెలెక్ట్ అవుతాడని వచ్చాను. విజయవాడ సెలక్షన్ అయింది, సికింద్రాబాద్ వెళ్ళాను, ట్రైన్ ఎక్కాను. సో ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే లైఫ్లో సెటిల్ అయ్యారు కనీసం 1 పని. నేను చెప్పాను కదా ఇందాక 5 రూపాయలతో వచ్చానంటే 50 ఏళ్ళు నిండే వరకు 500 ఎకరాలు సంపాదించాను. 500 ఎకరాల్లో ఆవిడికి మొదటే చెప్పాను, ఇప్పుడు పెళ్ళైన కొత్తలోనే 50 సంవత్సరాల తర్వాత నన్ను ఏం అడగపాక. 50 సంవత్సరాల వరకే నేను కుటుంబం పనిచేస్తాను, ఆ తర్వాత మీకు మినిమం గ్యారంటీ ఇచ్చి తర్వాత అంతా నేను పంచిపెట్టేస్తాను కూడా చెప్పాను. అప్పుడు పెళ్ళైన కొత్తలో సుమారుగా 37 వయసు.
నాకు 20 ఏళ్ళకి నేను ఎయిర్పోర్ట్ నుంచి పెట్టాను. 27 ఏళ్ళు అంటే 9 years చేశాను. అంటే మై ఫస్ట్ రిటైర్మెంట్ వాజ్ 27 years. చాలామంది 60 ఏళ్ళకి రిటైర్ అవుతారు. మై సెకండ్ రిటైర్మెంట్ పోల్ట్రీ మళ్ళీ 27 ఏళ్ళు చేశాను. 54 ఏళ్ళకి సెకండ్ రిటైర్మెంట్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై థర్డ్ రిటైర్మెంట్. ఇప్పుడు 80 అయింది. ఇంకా 2 ఏళ్ళలో థర్డ్ రిటైర్మెంట్ వస్తుంది. ఆ రకంగా మా మిసెస్కి 1% ఇచ్చాను. 500 ఎకరాలు 5 ఎకరాలు 1%. మా అమ్మాయికి 2% ఇచ్చాను. 10 acres 2% అది. మిగిలిన 97% సమాజం కోసం ఖర్చు పెట్టడం. చెప్పారు చాలా వరకు అయిపోయింది. ఎంత అయిపోయినా కానీ ఎకరాలు అయిపోయినాయి, కానీ ఉండభూమి వాల్యూ మూడు పెరిగింది. నేను కొన్న 1000 రూపాయల ఎకరం ఇవాళ 10 కోట్లు. ఆయన 108 సంవత్సరాలు 108 నెలలు అంటే 9 సంవత్సరాలు ఎయిర్ ఫోర్స్లో పనిచేశారు సిబిఆర్ ప్రసాద్ గారు. రిటైర్ అయ్యి వచ్చినాక 108 మాసాలకు గాను 108 లక్షలు రక్షణ శాఖకి రాజ్నాథ్ సింగ్ గారి ద్వారా డొనేషన్ ఇచ్చారు. భారతదేశంలో రక్షణ శాఖకి ఏ సిపాయి అయినా 108 లక్షలు ఇచ్చారా? ఒకసారి గుర్తు చేసుకోండి. అది విజయవాడ దగ్గర కేంద్రకొండలో 30 కోట్లతో ఒక సైనిక స్కూల్ ఏర్పాటు చేశారు. ఎందుకు మామూలు స్కూల్ ఏర్పాటు చేయలేదంటే దేశానికి సైనికులు కావాలి. ఈ దేశంలో రాబోయే తరానికైనా సైనికులు కావాలన్న ఉద్దేశంతో ఆయన మాజీ సైనికులు కాబట్టి మిలిటరీకి తర్ఫీదు ఇచ్చే విధంగా ఆ విధంగా సైనిక స్కూల్ని ఏర్పాటు చేశారు. దానికి 30 కోట్లు దాదాపు అయింది. మొన్న ఇటీవల వచ్చిన ఫ్లడ్స్లో వరదల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి తెలంగాణ ముఖ్యమంత్రి గారికి మళ్ళీ 108 లక్షలు ఇచ్చారు. ఎవరైనా ఇన్ని లక్షలు ఇచ్చేసారు, ఇన్ని కోట్లు ఇచ్చేశారు, మనం కూడా అడిగితే అది వెళ్తామంటే ఆయన చేస్తే ఆయన మనసుకు నచ్చాలి, ఆయన కళ్ళతో ఆయన చూడాలి, ఆయన మనసుతో ఆయన రియాక్ట్ అవ్వాలి. అప్పుడు దానికి సాయం అడగనక్కర్లా. అదే బార్డర్స్ సేఫ్టీ సెక్యూరిటీ ఇవన్నీ కూడా వాళ్ళ చేతుల్లో ఉంటాయి. వాళ్ళు కష్టపడి వాళ్ళు చేసే సేవలు, వాళ్ళు చేసే శ్రామిక కష్టాలు. నాకు తెలిసి ఈ కాశ్మీర్ ఏరియాలో -40 degrees ఉంటుంది. -40 degrees కార్గిల్ యుద్ధంలో చాలామంది సైనికులు వాళ్ళకి కావాల్సిన బట్టలు కూడా లేకుండా ఆ కొండలు ఎక్కి పాకిస్తాన్ మీద యుద్ధం చేసి గెలవటం అనేది రియల్లీ అది నిజంగా వాళ్ళు చేసిన సాక్రిఫైస్. అలాగే నిన్న జరిగినది కానీ సింధూర్ కానీ అలాగే ఈ విధంగా మనకు అంతకుముందు సార్లు పార్టిసిపేట్ చేసిన బంగ్లాదేశ్ వారు కానీ అంతకుముందు వార్లు కానీ ఇవన్నీ కూడా ఎవరైతే మన దేశం మీద దురాక్రమణకి పాల్పడుతున్నారో వాళ్ళని టైం పట్టడానికి ఈ సైనికులందరూ ఈ వాళ్ళ త్యాగం, వాళ్ళు ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వాళ్ళ మీద ఎదురు పోరాడి ఈ దేశాన్ని, ఈ సరిహద్దుల్ని, ఈ మొత్తం మనందరినీ రక్షించారు. అలాగే ఆ దాంట్లో పాల్పంచుకున్న వీళ్ళందరికీ నిజంగానే మనందరం పాదాభివందనం చేయాలి. అలాగే ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలకి వరద బాధితులకు కానివ్వండి, ఇంకోటి మన సైనికుల యొక్క ఫండ్ ఇవ్వడం కానివ్వండి, ఎన్నో చేస్తూ ఆయన జీవిత సొసైటీకి ఎన్నో ఉపయోగపడే కార్యక్రమాలకి ఆయన ఉపయోగిస్తున్నారు. అటువంటి గొప్ప వ్యక్తి స్థాపించినటువంటి సిబిఆర్ స్పోర్ట్స్ అకాడమీపై ఈరోజు స్పెషల్ కవర్ రిలీజ్ చేయడం, ఇందులో మన పోస్టల్ డిపార్ట్మెంట్కి తరఫున ఆయనకి ఇచ్చే గౌరవంగా మేము భావిస్తున్నాము. ఆయన ఇది ఒక మైలురాయిలుగా ఈ 25 years కాకుండా సిబిఆర్ స్పోర్ట్స్ అకాడమీ ఇంకా 50 years, 75 years, 100 years ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధించాలని, ఈ 25 years సాధించినట్లు ఈ స్పెషల్ కవర్ అనేది ఒక మైల్ స్టోన్గా నిలుస్తుందని, ఈ అవకాశం పోస్టల్ డిపార్ట్మెంట్కి ఇచ్చినందుకు సిబిఆర్ గారికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా పోస్టల్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి. తెనాల్లోని గాంధీ చౌక్లో గల ప్రసిద్ధ దేవస్థానమైన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామివారి దేవస్థానంలో శ్రీ వైఖానస సేవా సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం ఆరోగ్య
యోగాసన సాధన నిర్వహించారు. ప్రముఖ కిషోర్ గురూజీ యోగా సాధనను చేయించారు. పురాతన దేవస్థానమైన గోవర్ధన స్వామివారి దేవాలయంలో శ్రీ వైకానస సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీ ఆంజనేయ ధ్యాన యోగా మండలి నేతృత్వంలో ఆలయ ఈవో ఎన్విఎన్ మల్లేశ్వరి పర్యవేక్షణలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. శనివారం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు జరిగిన యోగా సాధనను కిషోర్ గురూజీ శిష్య బృందం నిర్వహించింది. ఈ సందర్భంగా కిషోర్ గురూజీ మాట్లాడుతూ సూర్యోదయానికి ముందే శరీర సాధనను అలవాటుగా మార్చుకోవాలని అన్నారు. యోగా శిక్షణ ద్వారా అనేక రుగ్మతలకు దూరంగా జీవన విధానాన్ని కొనసాగించవచ్చని పేర్కొన్నారు. మేడూరి శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ క్రీస్తు పూర్వం 200 సంవత్సరాల నాడు పతంజలి 195 సూత్రాల ద్వారా యోగా విధానాన్ని సమాజానికి అందించారని చెప్పారు. ఈ శిక్షణ శిబిరం మరో వారం రోజులు గోవర్ధన స్వామి ఆలయంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సేవా సంఘం ప్రధాన కార్యదర్శి మాధవ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ టి రఘు, నల్లూరి చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. గోవర్ధన స్వామి దేవాలయ ఆవరణలో అంతర్జాతీయ యోగ దినోత్సవ సందర్భంగా వైకానస సంఘం వారి ఆధ్వర్యంలో ఈ యోగా సాధన అవగాహన కార్యక్రమాన్ని మాకు అవకాశం ఇచ్చినందుకు మా శ్రీ ఆంజనేయ ధ్యాన మండలి సభ్యులంతా కూడా వైకానస సంఘం వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రధానంగా యోగా అంటే శరీరము, మనస్సు, ప్రాణశక్తి ఈ మూడింటి సాధన కలయికే యోగము అని పతంజలి యోగ సూత్రాలు చెప్తున్నాయి. కాబట్టి శరీరంతో ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలోనే సూర్యోదయానికి ముందే యోగ సాధన ఒక అలవాటుగా మార్చుకోగలగాలి. అలా అలవాటుగా మారిన వాళ్ళకి మనసుతో ఏమి చేయాలి అన్నది శరీర సాధనే నేర్పుద్దంట మనసుకి. మనం మనసుకి పెద్దగా ట్రైనింగ్ ఇవ్వక్కర్లా. చాలామంది శరీర సాధన చేయకపోవటం వల్ల మనసుతో ప్రవచనాలు వినాల్సిన అవసరం వచ్చింది. యోగం ద్వారా మన మనస్సుని కానీ, వ్యాకరణం ద్వారా మాటను, వైద్యం ద్వారా దేహాన్ని పరిశుద్ధం చేసుకొని పరిరక్షించినటువంటి మునిశ్రేష్ఠుడు ఎవరయ్యా అంటే పతంజలి మహర్షి. అటువంటి పతంజలి మహర్షి అందించినటువంటి ఈ యోగ శాస్త్రంలో ఉన్నటువంటి అంశాలను కనుక మనం మనతో పాటుగానే మన పిల్లలకు చిన్ననాటి నుండి కూడా దీన్ని అవలంబింపచేసేటైతే శారీరకంగా కానీ మానసికంగా కానీ దృఢత్వాన్ని కలిగింపచేసుకోవడంతో పాటుగా సమాజంలో ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి మంచి జ్ఞానవంతమైనటువంటి వ్యక్తిగా మనం మసలడానికి, అంతేకాకుండా భారతీయ తత్వాన్ని కూడా ఇనుముడింపు చేసుకోవడానికి, అంతేకాకుండా ధార్మికమైనటువంటి తత్వాన్ని కూడా ఇనుముడింపు చేసుకుని మన యొక్క జీవితాలను ఈ యోగా ద్వారా మనం ఎంతగానో యోగ్యతను ప్రసాదింప చేసుకుని మనం ముందుకు నడవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యోగా అన్నది మన సంస్కృతిలో ఒక భాగమన్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. శారీరక మానసిక ప్రశాంతతకు యోగా దోహదం చేస్తుందంటూ వెల్లడి. మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మనోహర్. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న న్యాయమూర్తులు కోర్టు ప్రాంగణంలో యోగాసనాలు సాధన, యోగాని మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలంటూ వెల్లడి. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.